ఓం విశ్వకర్మ గురవే నమః. ప్రేక్షకులందరికీ నమస్కారం. ఉద్యోగ పర్వంలోని 16వ భాగానికి స్వాగతం. ఆ కురుసభ లోపల శ్రీకృష్ణ పరంధాముడు దుర్యోధనునికి ఎన్నో విధాలుగా నీతులు నడకలు ఇవన్నీ చెప్పినా కానీ ఆ దుర్యోధనికి సమ్మతి కాకలేదు. ఇలా మాటలు వినాలన్న ఉద్దేశం అతనికి రావడమే లేదు. అప్పుడు ఆ పరమాత్ముడు ఏమంటున్నాడు కదా, ఇంకా శైల్యాదిరుపులంత చేరితే ముక్తికి, శైల్యాదిరుపులంత చేరితే ముక్తికి, వాయుజు గద చాత వసుధపైని పడి నీవు మేమనే పలుకులు దల్చుతూ యువవా రాజ్యంబు ఇప్పుడేలా. దుర్యోధన శైల్యాది మహారాజులు ఆ యుద్ధ రంగం లోపల పడిపోయిన తర్వాత ఆ భీముడు నీతో యుద్ధం చేసినప్పుడు ఆ యుద్ధ రంగం లోపల భీముని గద చేతను సంవరింపబడ్డప్పుడు అప్పుడు మేమన్న మాటలన్నీ కూడా నీకు మతికస్తాయి. నువ్వు అప్పుడేం చేస్తావు? అప్పుడు రాజ్యం ఇవ్వకుంటే ఏం చేస్తావు? అప్పుడు ఇయ్యవా అని ఆ కృష్ణ పరంధాముడు సభ లోపల అంటున్నాడు. నీ వంటి మూర్ఖుడే నిజముగా రావణుడు, నీ వంటి మూర్ఖుడే నిజముగా రావణుడు, మానభంగము చేయ ఒకడు బొయ్యి, వీరపార్థుడొకడే విడిపించే పశులనని ఉపరతిగాలెమి ఉన్నందరికీ. మానభంగం చేసిన చేయతందుకు పోయినటువంటి ఆ రావణుడు కూడా ఇట్లాంటిగానే భంగపడ్డాడు. మరి నువ్వు కూడా అటువంటి మూర్ఖునివే, నీకు ఇంకన్నా బుద్ధి రావడం లేదా? ఆనాడు గోగ్రానం లోపల అర్జునుడు మీ అందరిని ఎదుర్కొని మిమ్మల్ని జేరు చేసి తలలు కొరిగించి మీసాలు తీయించి గుడ్డలు ఊడదీయించి కరిపురంకు పంపి ఆ విరాట నగరానికి ఆవులను మలుకొని పోయిండు ఒక్కడే కదా. నీకు ఇంకన్నా ఆ విషయం గుర్తులేదా? ఇటువంటి వాడు ఇల్లు అర్జునుడు ఇటువంటి వాడని నీకు ఇంకా తెలుసా లేదా అని ఆ కృష్ణ పరంధాముడు దుర్యోధనుడి తోటి అంటున్నాడు. పరమాత్ముడనే వాక్యములు, పరమాత్ముడనే వాక్యములు పరగా వేనిరి సబాల నరావరులు, పరమాత్ముడనే వాక్యములు కురునాథ మే మనసందు తెలిసి కులముద్ధరించు ముందు, పరమాత్ముడనే వాక్యములు. ఈ పరమాత్ముడు చెప్పే మాటలన్నీ కూడా ఆ సభ లోపల ఉన్న వాళ్ళందరూ విని అప్పుడు ఏమంటారు, దుర్యోధన ఆ పరమాత్ముడు చెప్పిన మాటలన్నీ విని నువ్వు నీ కులమును ఉద్ధరించుకో, కుల సంరక్షణ చేసుకో, వంశాభివృద్ధిని చేసుకో, వంశము పోకుండా చూసుకో. పరమాత్ముడు ఎంత చక్కగా చెప్పిండయ్యా. ఆ పరమాత్ముడి యొక్క మాటలు వినని అక్కడ ఉన్నటువంటి సభలోని వాళ్ళందరూ పెద్దలందరూ కూడా దుర్యోధనుతోటి అంటున్నారు. అది కూలకు ఇలాగ్రహంబు సమ్మతముగాదు నీకి విదంబు, అది కూలకు అగ్రహంబు ఆచారించుట సౌఖ్యమేమి, ఆచారించుట సౌఖ్యమేమి అనగా విని కలులు అనిరి మా బలిమి, ఆచారించుట సౌఖ్యమేమి. ఆ పరమాత్ముడు చెప్పిన మాటలు వినవయ్యా, ఆ పరమాత్ముడు చెప్పినట్టు విను. అలాకు కోపం రాకుండా నువ్వు చూసుకో. మరి నువ్వు నీ మూర్ఖ పట్టుదలతోటి మూర్ఖత్వంతో నేను పట్టిన కుందే మూడే కాళ్ళన్న భావనతోటి నువ్వు ఉన్నావు. అట్లాంటిగా ఉండకు, అంత పట్టు నీకు అవసరం లేదు. నీ కులమును దక్కించుకో, ఇది మంచిగా ఉంటుంది. పరమాత్ముడు చెప్పిన మాటలు వినాయి అని అక్కడ ఉన్న వాళ్ళు పెద్దలందరూ కూడా దుర్యోధన తండ్రి అంటే అప్పుడు ఏమంటారు కదా, నలుగురు కలులు ఎవరు?
ఈ దుర్యోధనుడు దుశ్శాసనుడు కర్ణ శకునులు వీళ్ళు నిలబడి ఏమంటున్నారు కదా, నేడేవాయానామా బలిమి నేడేవాయానామా బలము చాలా పలికే పని ఏమి కని నిలిచి సబాల నేడేవాయాన బలము చాలా దుశ్శాసనుడు క్రోధమున పలికే దుర్యోధనునితో శీఘ్రమున నేడేవాయన బలము చాలా. మా బలం ఇప్పుడే మునిగిపోయింది అనుకుంటున్నారా? అయిందేమున్నది పోయిందేమున్నది, బలం ఇప్పుడే పోయిందేమది అని అప్పుడు ఆ దుశ్శాసనుడు సభ లోపల నిలబడి ఆ దుర్యోధనుడితో అంటున్నాడు, అన్నా అందారొకటైరీక్షణంబు జనకూడందుని సరిగి దినంబు అందారొకటైరీక్షణంబు నేను నన్ను శకుని కర్ణుణ్ణి పట్టి పాండవులకై పంపాయిన్ని అందారొకటైరీక్షణంబు. అన్నయ్య వీళ్ళందరూ కూడా ఒకటైళ్ళు వీళ్ళ సరిగా మన తండ్రి గారు కూడా అలా పక్షమై మాట్లాడుతున్నాడు. వీళ్ళందరితోటి కూడా మన తండ్రి గారు కూడా మనల్ని ఇది చేస్తున్నాడు, నిందిస్తున్నాడు. వాళ్ళ పక్షమే మాట్లాడుతున్నాడు. వీళ్ళందరూ ఒకటైళ్ళు వీళ్ళందరూ కలిసి మనల్ని పాండవులకై పంపి ఏం చేపిస్తారో మరి, కొట్టిపిస్తారో తిట్టిపిస్తారో ఇట్లాంటిగా వీళ్ళు చేస్తున్నారు, అట్లాంటిగా నాకు తోస్తున్నదని ఆ దుశ్శాసనుడు దుర్యోధనుడితోటి సభలోపల అంటున్నాడు. సామదండమూల వాక్యములు పలుకోదూరు నమ్ము ముందర మేలు సామదండమూల వాక్యములు కనరాదు ఇచాటుండా మనము ఏమి పనిలెమ్మానుతూ వేగిరమ్ము సామదండమూల వాక్యములు. బెదిరిస్తున్నారు మనల్ని, వీళ్ళు ఏమో చేసేటట్టున్నారు. మనల్ని పాండవులకై పంపి మనల్ని కొట్టిపిస్తారో తిడిపిస్తారో ఏం చేపిస్తారో అలా తోటి సమరింపజేస్తారో ఏం చేస్తారో కానీ చేసేటట్టున్నారు. అన్న ఇక మాత్రం మనకు వచ్చే రోజులల్లా మనకు మంచిగా లేనట్టున్నది, మనకు మంచిగా అయ్యేటట్టు లేదు. వీళ్ళే అలపక్షమై మన మీద దాడి చేసేటట్టున్నారని ఆ సభ లోపల దుశ్శాసనుడు దుర్యోధనుడితో అంటున్నాడు. లేచి నిలిచిరి సబల కలులు చూసి అనే భీష్ముడ పోడిరగా కలులు లేచి నిలిచిరి సబల కలులు కురువంశ నిర్మూలానంబు జాయాగూడి జయించినారు యథార్థంబు కురువంశ నిర్మూలనంబు. అన్నయ్య మనకు ఈ సభ లోపల ఏం పని ఉన్నది, మనం వెళ్ళిపోదాం పదా అని అప్పుడు దుశ్శాసనుడు అంటే, భీష్మాచారుల వారిని ఓరే దుర్మార్గులారా, దుష్టులారా, మూర్ఖులు మీరు ఈ వంశమును నాశనం చేయటానికి పుట్టినట్టున్నారు అని ఆ భీష్మాచారుల వారు ఆ నలుగురిని, దుర్యోధనుణ్ణి, దుశ్శాసనుణ్ణి, కర్ణుని, శకుని ఇలా నలుగురిని తిడుతున్నాడు భీష్మాచారుల వారు. మీ వంటి అదమానవుండు ధరలో శతమూర్ఖులెవ్వారు లేరు గనుండ్లు. మీ వంటి అదమానవుండు ఈ నలుగురి కలులా బట్టి పాండవులకై పంపుండి ఇట్టి ఈ నలుగురి కలులా బట్టి. ఈ దుర్మార్గులను బట్టి పాండవులకై దొరకపోండి వాళ్ళు వీళ్ళకు సరి అయిన శిక్ష వేస్తారు. వీళ్ళు దుర్మార్గులు, దుష్టులు, వీళ్ళు వంశనాశనం చేయటం అనుకుంటే వీళ్ళని బట్టి ఆ పాండవులకై పంపాలని దొరకబట్టులేని ఆ భీష్మాచార్యుల వారు చాలా కోపంతో ఆ నలుగురిని, దుర్యోధనుణ్ణి, దుశ్శాసనుణ్ణి, కర్ణుణ్ణి, శకునుణ్ణి అంటున్నాడు. వీరే మదమంతా ఈ క్షణము
వీరి మదమంతా ఈ క్షణము లోన విడిపోవు మాట నిశ్చయము వీరి మదమంతా ఇలా మదమంతా కూడా తొందరగానే విడిపోతుంది. వీళ్ళని బట్టి ఆ పాండవుల దగ్గరికి పంపి వీళ్ళు ఇలా పని చక్కగానే చేస్తారు, వీళ్ళకు బుద్ధి చెట్టు వాళ్ళు చేస్తారని ఆ భీష్మాచార్యుల వారు సభ లోపల అంటున్నాడు. వినిధృత రాష్ట్రుండిట్లను అనుమానము లేక వీరి నటుగొనబొండి పనిపూని ఎవరి వాక్యము వినరు దుర్జనులు గనులు వినుతించినను. ఈ మాటలు విన్నటువంటి ఆ ధృతరాష్ట్రుడు అంటున్నాడు, ఈ నలుగురిని దుర్మార్గులను ఇలా తీసుకుపోయి ఆ సభ బయట విడిసబెట్టిరాలి, ఈ దుర్మార్గుల్ని ఆ పాండవులకాయ కొండబోని లేకుంటే అని ఇట్లాంటిగా అంటున్నారు. ఈ దుర్మార్గులు దుష్టులు ఎవరు చెప్పినా కానీ వీళ్ళు ఈ నలుగురు మూర్ఖాతి మూర్ఖులు ఏం చెప్పినా కానీ ఎవరు చెప్పినా కానీ వినేటట్టు లేరు, వినరు కూడా. కనికాల సంగతి కడు శీఘ్రమునా కనికాల సంగతి కడు శీఘ్రమునా లేచి విదురుడంత వేగపురికి వచ్చి గత వార్త వినిపించి గాంధారినప్పుడు సభలోకి కొని వచ్చే సయ్యనదిపా. ఇది ఎట్లన్నా జరిగేటట్టున్నదని ఆ విదురునికి చాలా భయం అనిపించింది. అప్పుడు సభ నుండి లేచిపోయి గాంధారదేవి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసి ఆమెకు, అమ్మ ఇట్లాంటిగా నడుస్తున్నది సభ లోపల, నువ్వు తొందరగా రాని ఆ గాంధారదేవిని సభ లోపలికి ఈ విదురుడు పోయి తోలుకొని వచ్చిండు. ఆ సమయము జ్యేష్ఠపుత్రుని వాసిగత పిలిచి పలికే వనితయు వేగా మోసము ముందరగానక చేసేవి మిచట దుష్ట చింతనమాను. అప్పుడు ఆ గాంధారదేవి వచ్చి దుర్యోధనుడు పిలుచుకొని అంటున్నది, దుర్యోధన ఇదేం పనిరా, ఇది మించిదేనా? నీ మనసు లోపల ఇటువంటి దుష్ట చింతనాలు ఆలోచనలన్నీ కూడా ఇవన్నీ తీసేయి, మంచిది కాదని ఆ గాంధారీదేవి కొడుకైనటువంటి దుర్యోధనుడితో అంటున్నది. మరి నీవి సభలోపల పరమాత్ముండని విదంబు పరగను వినక దురహంకారము నుండితే మరి నీ కభజయము మాట మన్నించు సుతా. ఈ సభ లోపల ఆ కృష్ణ పరంధాముడు చెప్పినట్టు విను, నువ్వు వినకపోతే మాత్రం చాలా ఆపదల పాలవుతావు, నువ్వు నీకు అపజయమే కలుగుతుంది కానీ జయం మాత్రం కలగదు నాయన, నా మాట విను, ఆ పరమాత్మ యొక్క మాటలు విను అని ఆ గాంధారీదేవి దుర్యోధనునితోటి అంటున్నది. చూడు సభలోన నీ జయము సుజ్ఞానులంతా గోరుచున్నారు నీవేమో కోపవృద్ధి ఏటి కౌనతో చదువు ఇలలో నీదు కర్వం వశమున బడేవేమో కథనమందు. దుర్యోధన ఈ సభ లోపల ఉన్న వాళ్ళందరూ కూడా నీ మంచి కోరే చెప్తున్నారు, నీకు జయము కలగాల, వంశవృద్ధి కావాలా, వంశం నిలబడి ఉండాలా, కులక్షయం కావద్దన్న ఉద్దేశంతో, ప్రాణ నష్టం కావద్దన్న ఉద్దేశంతో అందరూ మంచిగా ఉండాలని ఈ పెద్దలందరూ కూడా నీకు చెప్పినా కానీ నువ్వు వింటలేవు. ఆ పరమాత్ముడు కూడా వచ్చి నీకు చెప్పినా కానీ నువ్వు వింటలేవు, ఎవరి మాట వింటలేవు నాయన. నువ్వు మరి ఇంత మొండి పట్టుతోటి ఉండి ఆ పాండవుల మీద పగతోని యుద్ధం చేయాలనుకొని వీళ్ళందరిని దొరుకొని వచ్చినావు, కానీ యుద్ధం చేస్తే ఒకవేళ ఆ రణరంగం లోపల నువ్వు మరణిస్తావేమో, నీకు అపజయమే కలుగుతుంది, నువ్వు మరణిస్తావేమో అని ఆ గాంధారీదేవి దుర్యోధనుడితోటి నిండు సభ లోపల మాట్లాడుతున్నది. నా వాక్యమినక నీవు
నయముగా వినకుంటే సకల హనుజుల సరి సంగరమునా మరణముందేవు నిజము మరి అనృతమనుకోకు పలుమారు నిన్నునే పలుకన్యాల నా వాక్యము వినకుంటా నువ్వు ఇట్లాంటిగా యుద్ధరంగం చేసివా యుద్ధం చేసివా నీ అన్నదమ్ముల తమ్ములతో సహా నువ్వు కూడా ఆ యుద్ధరంగం లోపల మరణిస్తావు దుర్యోధన. కపట భావం ఎప్పటికీ పనికిరాదు. కపటి ఎప్పటికైనా చెడిపోయేటోడే మించే మాట కానే కాదు. ఆ కపట భావను ఇడిసబెట్టు. ఆ పరమాత్ముడు చెప్పిన మాటలు ఈ పెద్దలు చెప్పిన మాటలు విను నాయన అని ఆ గాంధారీదేవి దుర్యోధనుతోటి సభ లోపల అంటున్నది. మరణముందేవు నిజము మరి అనృతమనుకోకు పలుమారు నిన్నునే పలుకన్యాల ఆ రణరంగం లోపల దుర్యోధన నువ్వు నీ తమ్ములందరూ కూడా ఆ రణరంగం లోపల తప్పకుండా మరణిస్తారు. మరణమొందుతారు మీరందరూ కూడా. నేను ఊరికే మాటికి ఇదే మాట చెప్పన్నా, నీకు అపజయం కలుగుతుంది, నువ్వు యుద్ధ రంగంలో పడిపోతావేమని ఇవే మాటలు చెప్పన్నా. ఎప్పుడు చెప్పినా కూడా నేను చెప్పిన మాటలలో ఏమన్నా అర్థం ఉన్నదా లేదా? నీ మంచి కోసమే అందరు చెప్పేది, నువ్వెందుకు వింటలేవు అని ఆ గాంధారీదేవి సభ లోపల అంటున్నది. గురుజనులను నిందించక పరమాత్ముని వాక్యములను పరగ వినక ధర తల్లిదండ్రులను అడగక అరదుగరణ మందున జయము అవ్వున పుత్ర. ఆ గురువులను గురుజనులను భక్తులను ఇట్లాంటిగా నిందలు వేస్తావు. పరమాత్ముని వాక్యములు కూడా ఇంటలేవు. మరి తల్లిదండ్రుల ఆజ్ఞ కూడా నీకు లేదు. మేము ఎంత చేయమని చెప్పినామా, యుద్ధం చేయమని చెప్పినా మా ఆజ్ఞ లేకుండా నువ్వు ఒకవేళ యుద్ధం చేస్తే ఆ యుద్ధ రంగం లోపల నువ్వు తప్పకుండా మరణిస్తావని ఆ గాంధారీదేవి దుర్యోధనుడితోటి అంటున్నది. విని జనని వాక్యములు అనవుగా సభ నుండి లేచి అప్పుడు ధరలే కనుమూరు వెంటను మను చేసలేసిపోయిరి మహావేగమునా. దుర్యోధన నువ్వు మొండి పట్టుతోటి ఉంటే మాత్రం నీకు జయము కానే కాదని అంటే ఆ దుర్యోధనుడు ఆ సభ నుండి లేచిపోతే అప్పుడు కర్ణుడు, శకుని, దుశ్శాసనుడు కూడా ఆ దుర్యోధనుడు వెంటనే లేచి వెళ్ళిపోయింది. కలులు నల్వరు వేగ కలిసిరొక స్థలమున అనిరి కృష్ణుని బట్టి అదులకుంటా కటివేయగవలే కారాగృహమునందు తరువాత పాండవులు తమకు తామే. ఈ దుష్ట చతుష్టయం ఈ దుర్మార్గులు ఈ నలుగురు దుర్యోధనుడు, దుశ్శాసనుడు, కర్ణశకునుడు కలిసి ఈ కృష్ణమూర్తిని ఈ కర్ణుని మాత్రం మనం కట్టేసి జైలు వేస్తే ఇక ఆ పాండవులే మనం యుద్ధం కాస్తారా? యుద్ధంకు రానేరాలు తమకు తామే ఆళ్ళంలో ఆలే ఇట్లాంటిగా గుసలాడుకొని సస్తారని ఆహా నలుగురు ఇట్లాంటిగా యోచన చేస్తున్నారు. బలహీనులయ్యి శరణని తలవంచుక వచ్చెదరు తరచుగా మనము ఇరలోన యత్నము వేరే ఫలమేమి కలేదు చెయ్య పరగను ఇచట. ఎప్పుడైతే ఈ కృష్ణమూర్తిని పట్టుకొని బంధించి కారాగృహము లోపల వేసినట్లయితే ఆ పాండవులు బలహీనులు అవుతారు. వాళ్ళ కాలే మన దగ్గరకు వచ్చి కాలు మొక్కి మనల్ని అడుగుతారు. అప్పుడు మనమే వేరే ప్రయత్నము ఈ యుద్ధాలు ఇవన్నీ కూడా చేసేది అవసరమే ఉండదు. వాళ్ళని బట్టి జైలు లోపల వేయవచ్చు వాళ్ళని కూడా అని ఈ దుర్యోధనాది ఈ కర్ణుడు, దుశ్శాసనుడు, శకునీలు నలుగురు కలిసి ఇట్లాంటిగా ఆలోచన చేస్తున్నారు. కృష్ణమూర్తిని బంధిద్దామన్న ఆలోచన లోపల ఉన్నారు. ఇట్లు చింతించగా కలులు వేగవార్త సాత్యకి వీరునికి తెలిసి సరగునప్పుడు
పలికే కృతవర్మునితో నీవు పరగసేనా వెంటగొని రమ్ము సభలోకి వేగిరమునా. ఇలా ఆలోచనలను తెలుసుకున్నటువంటి ఆ సాత్యకి అప్పుడు కృతవర్మునితో అంటున్నాడు, సైన్యాధిపతి కృతవర్ముడు, కృతవర్మ ఇక్కడ ఎట్లనో జరిగేటట్టున్నది, నువ్వు తొందరగా వెళ్ళి సైన్యమునంతా కూడా సభ లోపలికి తీసుకొని రా అని ఆ సాత్యకి కృతవర్మునితో చెప్పిండు. కలదుర్జనులను బట్టియు ఇలలో పల శిక్ష చేతామి సమయమునా. బలముల సైతము దుష్టుని కులనాశనమవ్వు నేడు కుంభిని మీద. ఆ సాత్యకి అంటున్నాడు ఎవరితోని? కృతవర్మతో. కృతవర్మను సైన్యం తీసుకొని రా, ఇట్లాంటిగా జరిగేటట్టున్నది. ఈ దుర్మార్గుల్ని నలుగురిని కాదు, వాళ్ళ అన్నదమ్ముల్ని అందరినీ కూడా వాళ్ళ కులముని సర్వమును ఈ భూమి మీద లేకుండా చేద్దాం మనం అని ఆ సాత్యకి కృతవర్మనితోటి అంటున్నాడు, నువ్వు సైన్యమును తీసుకొని రా. అనుచు సాత్యకి బలుకంగా చటి వార్త, అనుచు సాత్యకి బలుకంగా చటి వార్త. అందునికి ద్రోణ భీష్మునికి తెలిసే ఆయ సభలో హాకారమతిశయంబు పలికే భీష్ముండు క్రోధంబున పరగలేసి. ఇట్లాంటిగా సాత్యకి ఈ కృతవర్మను మాట్లాడంగా ఈ లోలంతా కూడా భీష్మునికి ద్రోణాచార్యుల వారికి ఆ ధృతరాష్ట్రునికి తెలిసింది. ఆ సభ లోపల లొల్లి కురుసభ లోపల చాలా గందరగోళంగా ఉన్నది. అక్కడ సభవారు వినరయ్యా శుద్ధి, సభవారు వినరయ్యా శుద్ధి, కురుపతికి లెస్స తెలుపుండి బుద్ధి. సభవారు వినరయ్యా శుద్ధి, ఎందుకీ భ్రాంతి మూర్ఖునికి ప్రాప్త మాయా ఫలమేమి చెవిటికి. సభవారు వినరయ్యా శుద్ధి. అప్పుడు భీష్మాచార్యుల వారు సభ లోపల నిలబడి మాట్లాడుతున్నాడు, ఈ దుర్మార్గునికి దృష్టికి ఎందుకు ఇంతగానం భ్రాంతి వచ్చింది? మీరు అందరు కలిసి దుర్యోధనుడికి బుద్ధి చెప్పుంది. ఏమైనా ఫలం ఉన్నదా? ఏమైనా లాభం ఉన్నదా? యుద్ధాలు చేసుకుంటే కులక్షయం తప్ప ఏమయ్యేదేమున్నది, పోయేదేమున్నది? కులక్షయమే కదా. మరి కులక్షయమైన తర్వాత ఎవరిని వెళ్తాడు వీడు? ఈయన కులక్షయం అయితే ఏం చేస్తాడు? మీరు అందరు కలిసి ఆ దుర్యోధనుడికి బుద్ధి చెప్పుండి అని ఆ సభ లోపల భీష్మాచార్యుల వారు చాలా కోపంతో మాట్లాడుతున్నాడు. అనుభావించును పలుకాన్యాల, అనుభావించును పలుకాన్యాల, అనగా పరమాత్ముడనే సబాల. అనుభావించును పలుకాన్యాల, కనుడి మీరే మన కూడిందు, కనుడి మీరే మన కూడిందు. కపట కల్మాసుల గతులు సభాయందు, కనుడి మీరే మన కూడిందు. ఇల్లు మాత్రం తప్పకుండా ఈ ఫలితాలను అనుభవిస్తారని ఆ భీష్మాచార్యుల వారు కోపంతో అంటే అప్పుడు కృష్ణమూర్తి అంటున్నాడు, మీరేమనుకోండి, అలా గతులు దుర్గతులు అయిపోతాయి ఈ సభ లోపల. మీరు చూసుకుంటే మీరు వాళ్ళని ఒక్క మాట కూడా అనుకోండి, ఏం చేస్తారో ఏం జరుగుతుందో చూద్దాం మనం అని ఆ పరమాత్ముడు కృష్ణమూర్తి ఇట్లాంటిగా సభ లోపల అంటున్నాడు. చూడోడి నరనాథులంతా, చూడోడి నరనాథులంతా, దీని మల మనస నాకు బరువెంత. చూడుడి నరనాథులంతా, వీని మల మనస నాకు బరువెంత. చూడుడి నరనాథులంతా. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఈ సభ వారందరూ కూడా చూడండి అని గర్వం అంచడానికి నాకెంతసేపు, నాకేమన్నా బరువా? ఎంతసేపు ఇప్పుడు గర్వం అంత చూడండి మీరు అని ఆ కృష్ణ పరంధాముడు సభ లోపల ఉన్న వారందరితో కూడా అంటున్నాడు. అనే క్రోధంబున శ్రీపతి,
అనే క్రోధంబునా శ్రీపతి వినర చండాల నీవు వింతగా మదిలో నను దలచిన సంకల్పము పని పూనిక చేయుదాగే పని ఏమిచట. అప్పుడు ఆ పరమాత్ముడు కృష్ణ పరంధాముడు ఏమంటుండు కదా, ఒరే దుర్మార్గుడా, దుష్టుడా, మూర్ఖుడా, నీ మనసు లోపల ఏమనుకుంటున్నావు అది చేసి చూపియవు, ఎందుకు దాగి ఉండి ఉన్నావు అని కోపంతో ఆ దుర్యోధనుని ఆ సభ లోపల తిడుతున్నావు. నువ్వు ఎందుకు దాగి ఉన్నావో బయటకు రా, నువ్వు దాగి ఉండకు అని ఇట్లాంటిగా కృష్ణ పరంధాముడు సభ లోపల అంటున్నాడు. దురితాత్మునీల బలముల సరగుణ దగ్ధంబు చేతు సర్వముగనగా గిరిమృంగున మత్స్యకంబు అరదుగా స్వానంబు కరిని ఆపున నిలచి. ఈ దుర్మార్గుని, ఈ దుష్టుని యొక్క తోలుకచ్చుకున్నటువంటి రాజులను, సైన్యమును, వీళ్ళను ఇలా సైన్యమునంతా కూడా నేను ఇప్పుడు భస్మం చేస్తా. ఒరే మూర్ఖుడా, దోమ వెళ్ళి ఆ కొండని మింగుతుందా? మరి ఈ కుక్క వెళ్ళి సింహముని కానీ ఏనుగుని కానీ ఆపగలుగుతుందా? ఒరే దుర్మార్గుడా, రా బయటకి, ఎందుకు దాగి ఉండి ఉన్నావు, నీ మనసులో ఏమనుకుంటున్నావు అది చేసి చూపి అని ఈ పరమాత్ముడు గట్టిగానే అక్కడ మాట్లాడుతున్నాడు. కద్యోతము బై కమలాప్తు మృంగునా, కద్యోతము బై కమలాప్తు మింగున పిపిలికంబు జలది బీర్చవశమా శార్దూలముతో బోరి శశికము గెల్చునా ఆ సామ్యత నీవు అదమ వినరా. మినుగురు పొరుగు వెళ్ళి ఆ సూర్యభగవాను మృంగుతుందా? మరి అటు కాకనే సీమ వెళ్ళి సముద్రమును పీరుస్తా అంటే అది పీర్చగలుగుతుందా? శశికం అంటే కుందేలు పెద్ద పులితోటి గుసలాడి దాన్ని సంవరిస్తుందా? నువ్వు కూడా అటువంటి వాని మాదిరిగానే, నువ్వు కుక్క మాదిరిగా, ఒక సీమ మాదిరిగా, నువ్వు ఒక మినుగురు పురుగు మాదిరిగా నువ్వేం చేయలేవు. ధృతరాశుండనే విదురా అతులితముగా బట్టి తెండి ఆ పామరుని క్షితినాథ సుయోధనుని అతి వేగమున సభకు తెచ్చిరందరు గూడి. ఈ మాటలన్నీ విన్నటువంటి ఆ ధృతరాష్ట్రుడు వీరునితో అంటే, నువ్వు విదురా, మీరు అందరూ వెళ్ళి ఆ దుర్మార్గుని దుష్టుని సభ లోపలికి పట్టుకరాలంటే వీళ్ళందరూ వెళ్ళి ఆ దుర్యోధుని బలిమిడికి ఆ సభ లోపలికి గుంజుకొచ్చింది. అతి క్రోధంబునానే ధృతరాష్ట్రుడు, అతి క్రోధంబునానే ధృతరాష్ట్రుడు అన్యవార్త మనసందు మతి మందానివేమి దలచినావు మరి పరమాత్ముడు ముందు చేసిన పురుషార్థము నీకు, చేసిన పురుషార్థము నీకు గుర్తేమిక వ్యర్థము జడాకు అతి క్రోధంబునానే ధృతరాష్ట్రుడు. అప్పుడు పిలిపించి దుర్యోధనుని ధృతరాష్ట్రుడు పిలిపించి తిడుతున్నాడు. ఒరే దుర్మార్గుడు, ఆ పరమాత్ముడు చేసినటువంటి పురుషార్థములు నీకేమన్నా తెలుసా? నీ మనసు లోపల కపట భావమును మాను. మతిమంద, దుర్మార్గుడా, దుష్టుడా, బుద్ధిహీనుడా, నువ్వు పరమాత్మని ఏం చేయాలని అనుకుంటున్నావు? నువ్వు ఆ పరమాత్ముడు చాలా పురుషార్థములు చేసిండు. నువ్వు మాత్రం చెడిపోయేవు, నువ్వు చెడిపోతావు చూడు సుమా, ఇది మంచిది కాదు అని ఆ సభ లోపల ధృతరాష్ట్రుడు దుర్యోధనుడు తిడుతున్నాడు. మగధాధీశుడు మహాసామర్థ్యుడు మనుజేసులా తానయ్యి అగానితము బందీ కానాలు అక్షయ ముంచితే పొయ్యి
భీముని చాతవాణి శిరాము, భీముని చాతవాణి శిరాము, తురిమి విడిపించెను జనాము, భీముని చాతవాణి శిరము. మగధ దేశాధీశుడు జరాసంధుడు ఆ జరాసంధుని భీముని తోలుకొని పోయి ఆ జరాసంధుని సంవరించి అతడు బంధించినటువంటి రాజులందరూ కూడా విడిపించిండు. ఒరే దుర్యోధన మూర్ఖుడా, ఆ పరమాత్మని యొక్క పురుషార్థములు నీకేం తెలుసురా? అవన్నీ మాకు తెలుసు, మేమన్నీ కూడా అవన్నీ కూడా విన్నాం. భౌమాసురా కంసాది దుష్టులు, భౌమాసురా కంసాది దుష్టులు, బలు రాక్షసులిలాయందు, కామజా జనకు నీ చేతాతమైనారు, కలులెవ్వరు నీకిందు. ఉపదేశము చేసి రీతుదాకు, ఉపదేశము చేసి రీతుదాకు, కులానాశనము చేసే కొరాకు, భౌమాసుర కంసాది దుష్టుడు. ఆ కంసుడు గొప్ప గొప్ప రాక్షసులను, వీరాది వీరులైనటువంటి రాక్షసులందరినీ కూడా సంవరించినటువంటి ఎవరు? ఈ పరమాత్ముడు, ఈ కృష్ణమూర్తి. ఒరే దుర్మార్గుడా, నీకు ఎవరా ఇవన్నీ కూడా నూరిపోస్తున్నారు అని ఆ ధృతరాష్ట్రుడు సభలోపల అంటున్నాడు. ఓళ్ళు ఉపదేశం చేసిండు, ఓళ్ళు చెప్తున్నారు. వాళ్ళు చేసిందంత కులనాశనంగా చేసిండు కానీ మించి కొరకు కాదురా అని ఆ ధృతరాష్ట్రుడు సభలోపల దుర్యోధనుడితో అంటున్నాడు. కానీ శ్రీపతి అనే సుయోధన, కానీ శ్రీపతి అనే సుయోధన, అనవుగా నీ బంధు ఆప్తులందరినీ కొని, ఘనవేగము రమ్మిపోదాము, కనుమిముదోలెదను కాలుని పురికి. ఆ దుర్యోధనుడు చూసి పరమాత్ముడు అన్నాడు, దుర్యోధన నీ బాంధవులు నీ మిత్రులు ఎందరున్నారో, ఎందరు మంది రాజులను దొరకాల్సిన మీరు అందరు కూడా రండి యుద్ధరంగానికి వెళ్దాంపా. మనం బయటకు వెళ్ళి మనం బలబలాలు తెలుసుకుందాం. నేను ఒక్కడిని మీ అందరినీ కాలుని పురికింత పంపకపోతే నేను కృష్ణునే కాకపోతే నేను తప్పకుండా మీ అందరిని కూడా ఆ యమధర్మరాజు దగ్గరికి పంపుతా అని చాలా కోపంతో దుర్యోధనుని చూసుకుంటా ఈ కృష్ణమూర్తి అంటున్నాడు. అనగానే కురుపతి ఆ పరమాత్ముని, అనగానే కురుపతి ఆ పరమాత్ముని, ఆకృతి గని కంపంబు, మనుజేశ్వరనుందేను మహారౌద్రము, మరి వేల్పులు సర్వంబు, హరి అంగము నాగలారు, హరి అంగము నాగలారు, పరికింసాను దైత్యులు లేరు, అనగానే కురుపతి ఆ పరమాత్ముని. ఇట్లాడుగా అనుకుంటా ఆ కృష్ణ పరంధాముడు తన యొక్క విశ్వరూపమును ప్రదర్శిస్తే అక్కడ ఈ దుర్యోధనుడు చూసి చాలా భయపడ్డాడు. అప్పుడు ఆ పరమాత్ముని సన్నిధానం లోపల, అతని లోపల దేవతలందరూ కూడా ఆరాస్తున్నారు. రాక్షసులు అన్నవారు ఎవరు కూడా అందులోపల లేరు. కరమందు నా ఇంద్రుడు పేంద్రుడు, కరమందు నా ఇంద్రుడు పేంద్రుడు, అనగా హృదయమున చాలా అరదుగా ఆకారము కురు వృద్ధునికి, కనబడు అచటాను పాల. ఆదిత్యులు యక్షులు ఇందు, ఆదిత్యులు యక్షులు ఇందు, మన సందు నాయిలాయం పొందు, కరమందు నా ఇంద్రుడు పేంద్రుడు. చేతుల లోపల ఇంద్రాది దేవతలందరూ కూడా ఉన్నారు. అక్కడ ఎవ్వరు చూసినా కనిపిస్తూనే ఉన్నారు. అందరికి కూడా కనిపిస్తున్నది ఆ పరమాత్ముని యొక్క విశ్వరూపం. ఆదిత్యులు యక్షులు ఇందు, ఆదిత్యులు యక్షులు ఇందు, మన సందు నాయిలాయం పొందు, దంతా పంక్తిలో కాలుడు,
దంతా పంక్తిలో కాలుడు నోటిలో దావాగ్ని గణరాగా వింతగా వరానుడు నాలుకపైని వివిధ దేవతలు బౌగా సర్వాంగము నందు గలారు కని మూర్తితులై పలుమారు సర్వాంగము నందు గలారు. ఆ పండ్ల సందుల లోపల యమధర్మరాజు ఉన్నాడు, నాలుక మీద అగ్ని వరుణుడు ఉన్నాడు, నోటి నుండి అగ్నిజ్వాలలు వెళ్తున్నాయి. దేవాది దేవతలందరూ కూడా అందులోపలనే ఉన్నారు. ఇవన్నీ కూడా అందరికీ కనిపించే భయపడి ఎక్కడోళ్ళు అక్కడ కూడా మూర్చిపోయిరు. పడిరి కురువరుడు చూసితే పరుగ వెనుక సకల యాదవులున్నారు సంగరముకు. పాండుపుత్రులు చాపము పట్టుకొని సిద్ధమున్నారు సృష్టి రక్షకుని వెనుక. ఆ పరమాత్ముడు ఇట్లా అడగ తన విశ్వరూపం చూసి అందరూ కూడా భయపడి మూర్చచ్చి పడిపోతే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పడిపోయారు. ఇక ఇక్కడ పరమాత్ముని వెనకాల పాండవులు రక్షణ చేయటానికి ఉన్నారు. మరి యుద్ధం చేయటానికి ఆ దుర్యోధనుని వెనకాల ఆ యాదవ సైన్యం అంతా ఉన్నదని ఆ వైశంపాయన మహర్షి జనమేజయ భూపాలునికి తెలియజేస్తున్నాడు. ఈ తర్వాయిని మరో వీడియోలో తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.